సో హలో గైస్, వెల్కమ్ టు ప్రణయ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఏందో బట్ టెక్ అని ఈరోజు అవుట్డోర్ షూటింగ్ తీసుకుని అనుకుంటున్నారా? సో ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న మన రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే ఒక ప్రాబ్లం వచ్చి పడింది. అదే ఏందంటారా, ఇది తీసుకొని దగ్గర దగ్గర 7 months అవుతుంది. ఈ 7 monthsలో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హారన్. దీని హారన్ అనేది మొత్తం దొబ్బేసింది అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం అది. హారన్ లేకుండా ఇక అక్కడెక్కడ ఇక మేనేజ్ చేసుకుంటూ నడిపిన. దాని తర్వాత వచ్చేసి క్లచ్ వైర్, ఇది ఉంటే చాలా హార్డ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తది వేయించిన మళ్ళా. సో ఇప్పుడు స్మూత్ అయిపోయింది. ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటారా, కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నేను, వెనకల్ బ్రేక్ పడతలేదు, అస్సలు పడతలేదు. సో ఇన్ని రోజులు అయితే ముందల బ్రేక్ నుంచి హ్యాండిల్ చేసిన. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే షోరూమ్ వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసి దగ్గర దగ్గర ఇప్పుడు 20 రోజులు అవుతుంది. 20 days తర్వాత నాకు బ్రేక్, రేర్ బ్రేక్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు మాస్టర్ సిలిండర్ అని ఉంటుంది. సో ఈ మాస్టర్ సిలిండర్ అనేది పోయింది, టోటలీ డెస్ట్రాయిడ్ అనమాట, ఖరాబ్ అయిపోయింది. సో ఇదైతే ఫస్ట్ నాకు ఏమన్నారు, ఇది దగ్గర దగ్గర 2500 2500 పడుతుంది అన్నారు. సో బండి తీసుకొని నేను ఇంకా సంవత్సరం కూడా కాలేదు, మొత్తం తుక్కులు తుక్కులు అవుతుంది. ఏందా బా అంటే ఇక కంప్లైంట్, సర్వీస్ సెంటర్ కంప్లైంట్ ఇస్తే అది వారంటీలో క్లెయిమ్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వెళ్తున్నా, నాకు బ్రేక్ లేకుండా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయో పోయినాయో తెలియదు, అది వేయించినాక తెలుస్తుంది. అప్పుడు దాకైతే చాలా కేర్ఫుల్ గా ముందల బ్రేక్ తోనే మేనేజ్ చేసుకుంటే బండి అయితే నడిపినా. ఇప్పుడు బండి అయితే మొత్తం డస్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక చాలా నుంచి తీయాలి కదా. సో అట్లా అని కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మంచిగా బండిని రిపేర్ చేయగానే మంచి వాషింగ్ చేయించి, మంచి ఆయిలింగ్ చేయించి, ఇక మళ్ళీ ఒకసారి దీని మీద మీకోసం అయితే నేను వ్లాగింగ్ అంటే టెక్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. ఇది టెక్ కిందికి ఎందుకు వస్తారంటారా? సో ఇది టెక్ ఛానల్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు, ఇది టెక్ ఛానల్ కదా, ఇక్కడ మొత్తం డిజిటల్ ఉండాలని. సో గాయస్, ఈ బండి వచ్చేసి మొత్తం ఆ సెన్సార్ బండి అనమాట. మొత్తం సెన్సార్ తో నడుస్తుంది, బ్రేక్లు కానీ, టైర్లు కానీ, ఇంజన్ కానీ, ఏమైనా సరే కానీ మొత్తం సెన్సార్లే ఉంటుంది. సో అందుకనే సెన్సార్ కూడా డిజిటలే కదా, సో అందుకని టెక్ కింద వస్తుంది. కాబట్టి ఈ వీడియో అయితే మీకోసం తీస్తున్నాను నేను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది షోరూమ్ లో పోయి నేను ఏమేమి ప్రాసెస్ చేసినా. ఇంకోటి మీకు ఇంకో పీడిఎఫ్ కూడా చూపిస్తా. ఆ పీడిఎఫ్ లో మీకు ఎవరెవరి దగ్గర అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఉంది కదా, వాళ్ళు కొత్త బైక్ అంటే తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, పార్ట్స్ ఇట్లా నాలుగా ఖరాబ్ అవుతున్నాయి అంటే ఏ పార్ట్స్ అయితే వారంటీలో వస్తాయో ఆ పీడిఎఫ్ కూడా మీకు పెడతా నేను. దాని తర్వాత మనకు ఎట్లా బండిని జాగ్రత్త ఎలా చూసుకోవాలి, వాషింగ్ చేసేటప్పుడు ఏమేమి కేర్ఫుల్ అంటే ఏమేమి పాటించాలో అవన్నీ ఉంటాయి అనమాట ఆ పీడిఎఫ్ లో. సో ఆ పీడిఎఫ్ నేను మీకు కూడా చూపిస్తా. ఇక్కడ స్క్రోల్ అన్నా చేస్తా, లేకుంటే ఒకవేళ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాలంటే కూడా పెడతా. సరేనా? అప్పటి వరకు బాయ్. షోరూమ్కి అయితే వచ్చేసిన. ఇవి బండ్లు అనిపిస్తున్నాయి, ఇవన్నీ లైన్ ఉంది. దీని తర్వాత ఇది వస్తుంది అనమాట. సో ఇన్ని బండ్లు అయిపోయాక మన బండి రావాలంటే మినిమం టైం పడుతుంది. సో వెనకాల కూడా బాగానే బండ్లు తీసుకోవచ్చు. ఇదే మన సర్వీస్ సెంటర్, చూస్తారు కదా, ఇది మన సర్వీస్ సెంటర్ అనమాట. సో దీని పక్కనే మనకు షోరూమ్ ఉంటుంది, అదే బిల్డింగ్లో ఉంటుంది అనమాట. ఆ షోరూమ్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే 3 గంటలకు రమ్మంటారు. సో అప్పటి వరకు ఏం చేయాలి ఏందని చూస్తున్నా. మీ ఫేసెస్ రావచ్చు బ్రో, బ్లర్ చేసి यूट्यूब में डाल दो. हाँ చెక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మన బండి అయితే తీసారు లోపల.
ఫ్రెండ్స్ ఏంటంటే మన బండికి అయితే ఇప్పుడు ఒక జుగాడైతే వేసారు, ఆయిల్ వేసి క్లచ్ దానికి ఇది చేసారు అనమాట బ్రేక్కి. సో ఇంతకుముందు కూడా అట్లనే చేసారు, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో ఇంకోసారి చెక్ చేస్తా అన్నారు, ఎందుకంటే మాస్టర్ సిలిండర్ అంత ఈజీగా పోదని వీళ్ళైతే చెప్తుర్రు. సో నాదేముంది, నాకు నడిస్తే బ్రేక్ పడితే చాలు కదా, సో అందుకని నాకు చెక్ చేస్తా అన్నారు. చెక్ చేసినాక నాకు కొత్తది వేయాలా లేకుంటే అదే రిపేర్ అవుతుందా అని కాదు తెలుస్తుంది. సో అదే రిపేర్ అయితే నాకు అదే రిపేర్ చేసి ఇస్తారంట. సో ఒకవేళ అది కాదంటే కొత్త చేసి ఇస్తారంట. సో ఏమవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ వాళ్ళకైతే చేయడానికి టైం పడుతుంది అంటారు. సో అప్పటివరకు ఏంటంటే వాళ్ళ వెయిటింగ్ హాల్లో అయితే మంచిగా ఏసీ వేసేసారు. ఇక్కడ కూర్చొని సార్ మేము వేసిస్తామంటారు. సో అందుకని ఇక్కడ వెయిటింగ్ హాల్లో అయితే వచ్చేసిన. కొంచెం సేపు తర్వాత ఇక బండికి ప్రాబ్లం ఏందో తెలుసుకుంటారు, దాని తర్వాత ఓకేనా. సో బండిని అయితే లోపల తీసుకొచ్చారు ఫ్రెండ్స్, చెక్ చేస్తా అంటారు, ఏం చేస్తారో ఏమో. సర్వీస్ సెంటర్ ఎప్పుడు నుంచి ఉందా ఇక్కడ? ఎన్ని ఇయర్స్ అయితే సర్వీస్ సెంటర్ ఉండి? 4 ఇయర్సా? కాకపోతే రష్ చాలా ఉందన్న ఇక్కడ, వెహికల్ రష్ చాలా ఉంది. మొత్తం బండ్లు ఎక్కడ ఉంది అక్కడ. ఏం చేయమన్నాడు అన్న ఆయన? చూడమన్నాడా? ఇదేనా అన్న మాస్టర్ సిలిండర్? అంటే మాస్టర్ సిలిండర్ ఇది. దానికి ఏం చేస్తాయి ఇప్పుడు? ఫస్ట్ బుష్ క్లీన్ చేయమంటుంది. ఇది క్లీన్ చేయాలి ఫస్ట్ లోపల. క్లీన్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏం చేయాలి డిసైడ్ చేయాలి. అంతేనా? చేయమన్నాడు కదా. ఇదే పోయిందన్నారు. సో ఇదే ఖరాబ్ అయింది. ఇది ఇప్పుడు ఏంది చూస్తారంట. क्या तो దీనికి వారంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుందన్న బండి? 30,000 కిలోమీటర్స్ 3 ఇయర్స్ మీ బండితో పాటు ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే 50,000 కిలోమీటర్స్ 5 ఇయర్స్ ఉంటుంది.
5 years ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలంటే ఎంత అమౌంట్? మీరు బండి కొన్నప్పుడు తీసుకోవాలి ఆల్రెడీ. ఇప్పుడు ఉండదా? ఉంటుంది. మరి మీరు ఆల్రెడీ తీసుకొని ఉండొచ్చు కదా, మీరు తీసుకొని ఉండొచ్చు ఆల్రెడీ. చెప్పండి మీ సౌండ్ రాదు. లేదు, మనోడు పేరు యూట్యూబ్లో మారమవుతాను. రాకేష్ బట్ల ఆయననే వస్తుండే అప్పటి నుంచి వీడియోలో. చూడాలంటే లేదా సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మన ఆర్సీపురం సర్వీస్ సెంటర్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ఇక్కడ చూడండి ఎంత ఆనం రష్ ఉందో. మొత్తం వెహికల్స్ మీకు ఎక్కడ చూసినా అక్కడ మొత్తం కొత్త వెహికల్స్, పాత వెహికల్స్, ప్రతి ఒక్క వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది. చాలా పెద్ద సర్వీస్ సెంటర్ అనమాట. సో నా బండి అయితే నాకు మంచిగా వేసి ఇచ్చేసారు. నేనైతే ఒక రైడ్కి వెళ్ళిపోయినా, చూసుకున్నాము. దాని తర్వాత బ్రేక్ ప్యాడ్స్ కొంచెం అరిగినాయి అన్నారు. సో అందుకే బ్రేక్ ప్యాడ్స్ కూడా కొత్త వేయించుకున్నా. దాని తర్వాత నాకు బ్రేక్ రిజల్ట్ కానీ మంచిగా వచ్చేసింది అనమాట. సో నాకైతే కొంచెం లేట్ అయింది పని, కాకపోతే నచ్చింది. వీళ్ళ పని చేసింది మొత్తం మంచిగా ఇచ్చేసారు మన చేతిలో. సో నాకైతే నచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ గైస్. మీకు కూడా దగ్గరలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చేసేయండి. కాకపోతే ఇక్కడ వచ్చే ముందు మినిమం మీరు 1 day టైం తీసుకొని రావాలి, ఎందుకంటే ఆ రేంజ్లో రష్ ఉంటుంది ఇక్కడ. సో 1 day 2 day టైం తీసుకొని వస్తాను ఇక్కడ రండి. ఓకేనా గైస్, బాయ్. కాకపోతే ఏమైనా చిన్న పనులు ఉంటాయి, లైక్ జనరల్ సర్వీస్, ఆయిలింగ్ ఏమైనా ఉంటే అవైతే అయిపోతాయి. కాకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దానికైతే మినిమం 1 day టైం తీసుకుంటారు, ఎందుకంటే మీకు తెలిసింది ఇక చూపించిన కదా. సో దానికోసమే. ఓకేనా గైస్, అయితే అయిపోయింది. సో వాషింగ్ అయితే చేపిస్తున్నా షోరూమ్లోనే. బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ అయిపోయింది, మొత్తం సెట్ అయిపోయింది. వాషింగ్ చేయించి ఇక రైట్ ఇంటికి. సో చూసుకోవచ్చు, నా బండిని అయితే ఒక రేంజ్లో చేసి ఇచ్చేసారు అనమాట. ఇంజన్ మొత్తం మంచిగా కడిగి బండిని మొత్తం క్లీన్ చేసి, ఇక అదే మన సర్వీస్ సెంటర్, ఇది మన షోరూమ్ అనమాట. మంచిగా క్లీన్ చేసి నా బండి అయితే నా చేతిలో పెట్టేశారు. ఇక నేనైతే రైడింగ్కి స్టార్ట్ అయిపోతున్నా గైస్. మీకు కూడా మరోసారి చెప్తున్నా, ఏమన్నా ప్రాబ్లం ఉంటే రండి, సరేనా? బాయ్. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.